ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మేము డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అది కూడా స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో అందులో అవకతవకలు జరిగినాయి. దానిని ఉద్దేశిస్తూ 6 నుండి రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. మరి మా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నప్పుడు మరి మేము 6వ తేదీ ప్రోగ్రాం నిర్వహిస్తే 7వ తేదీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మీ దమ్ముంటే అరే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అని మాట్లాడడం జరిగింది. అరే అన్నందుకు మేము మీ అర్హత ఏంది అని మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నా. నేను అక్కడ మాట్లాడింది ఎవరైతే కూటమికి సంబంధించిన అన్నదమ్ములు ఉన్నారో వారు, మీరు ఎవరైతే అర్హత అని మాట్లాడుతున్నారు కదా, ఈ రోజు మీ అర్హత అని ఎందుకు అన్నాను అంటే, నేను ఎక్కడ కూడా గౌరవ పెద్దనని కానీ లేదా ఓంపతి నాయుడు అన్న గారు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ పేరెత్తలే. నేను జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ఎవరైతే అరే అన్నారో మీ అర్హత ఏంది, ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, ప్రతిపక్షంలో చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మాకు పెద్దన్న అంటే చాలా అపారమైనటువంటి గౌరవం ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ మారుతి నాయుడు గారు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో మంచి చేసినప్పుడు అభినందించిన వ్యక్తుల్లో నేను ఒకదాన్ని అని కూడా గుర్తు చేసుకోవాలి. క్వశ్చన్ చేస్తాం, ఇబ్బంది లేదు. పని చేయనప్పుడు క్వశ్చన్ చేస్తాం, అది మా రైట్. అదేవిధంగా నిన్న ఓ తమ్ముడు మాట్లాడినారు, నాకు సవాల్ విసిరినారు. ఆయన సవాల్ స్వీకరించే ఈరోజు ప్రెస్ మీట్ పెడతాన్నాం. మరి దాదాపుగా డిఎస్సిలో అక్కడంతా జెన్జీ అంటే మేము అంటూ మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జెన్జీ అంటే మీరు అని మీరు చెప్పుకోవడము సిగ్గుచేటు, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఈరోజు మేము చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వలే, మీరే చెప్తారు దమ్ముంటే రండి అంటారు. అరే భయ్యా, అరే అన్నా, మేమేం చెప్పినాము, మీరు ఏదైతే ఛాలెంజ్ విసిరినారో దానికి విద్యాశాఖ మంత్రి వర్యుల్ని కాదు, ఇప్పుడున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డిబేట్కి రావాలంటే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు డిబేట్కి వస్తారా, ఆ చిత్తశుద్ధి ఉందా మీకు అని మేము అడగడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాం. అదే విధంగా మరి తమ్ముడు మాట్లాడతారు, మా నాయకుడు అది ఇది అని. ఎవరు నాయకుడు వాళ్ళకి గొప్ప. గతంలో ఏ నాయకుడి దగ్గర ఉన్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు. మరి దళితులకి అన్యాయం జరిగిందని మాట్లాడినప్పుడు ఆలూరులో జరిగినటువంటి చిప్పగిరి లిమిట్స్ లో జరిగింది కదా, మరి అక్కడ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పనిచేసింది, డానాపురంలో ఎందుకు పనిచేయాల? అక్కడ మన ఆడపిల్ల మాన ప్రాణాలను బజార్లో నిలబెట్టి రాజకీయం కోసం చేస్తే ఏం చేయని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అక్కడ పెట్టినారు, మంచిది. మరి ఇక్కడ ఎందుకు పని చేయలేదు? మీ గవర్నమెంటే ఉంది కదా. మళ్ళీ డానాపురంలో ఈరమ్మక్కను ట్రాక్టర్తో గుద్ది చంపితే ఆడున్నావు తమ్ముడు, దళితుల గురించి అన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మరి కల్దేవకుంట్లో కంబను కట్టేసి చీర లేకుండా వివస్త్రం చేసి కట్టేసి కొట్టున్నారు, ఏడున్నావు? కవతాల మండలం గంగమ్మక్క, మన గంగమ్మక్క చనిపోయిందో తెలియదు, చంపినారో తెలియదు. మరి ఎక్కడ అధికారంలో ఉన్నారు కదా. రాష్ట్రంలో క్రాంతి కుమార్ అనే ఆయన పోలీసు ఎవరైతే ఉన్నారో సిఐ గారు వేధింపులు తాళలేక లైవ్ పెట్టి చనిపోయిన పురుగుల మందులాగా ఎక్కడ మీరు? మరి అదేవిధంగా సల్మాన్ అన్న అని ఆయనను రాళ్లతో కొట్టి చంపినారు, మీరు ఎక్కడ? కాబట్టి అన్ని తెలుసుకొని మాట్లాడాలా. నేను ఎక్కడ కూడా గౌరవ పెద్దన్న కుటుంబం గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఏదైనా ఉంటే క్వశ్చన్ చేస్తాం. ఈరోజు నిరుద్యోగ భృతి ఎట్లా ఇస్తారు, సోమరిపోతలు అవుతారంట. ఆ రోజు తెలియదా? ఎలక్షన్ కన్నా ముందు నిరుద్యోగ భృతి ఇస్తే సోమరిపోతలు అవుతారని తెలియక 3,000 ఇస్తామన్నారా? మరి 15,500 ఇస్తామన్నారు ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ళ వాళ్ళకి. మరి అది కూడా అప్పులున్నాయని తెలియక మాట ఇచ్చేస్తారా? ఈరోజు గద్దెనెక్కిన వెంటనే అప్పులున్నాయి, వాళ్ళు సోమరిపోతులు అవుతారు, ఇవన్నీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా మళ్ళీ మాట్లాడతారు, ఏ జగన్ రెడ్డి ఇప్పుడు కూడా నీ అర్హత ఏమని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆయన 5 సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని మళ్ళీ ప్రతిపక్షంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో పనిచేసి పోరాడి 150 సీట్లు తెచ్చుకొని ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఏ జగన్మోహన్ రెడ్డి అంట. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదని కూడా తెలియజేస్తుంది. అవి పుట్టుకతోనే మనకి రావాలా అని కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా
నాకు సవాల్ విసురుతున్నారు. ఎందుకు విసురుతున్నారో తెలియదు. సోషల్ మీడియా గురించి చెప్పినారు. అయ్యా బాబు, సోషల్ మీడియాలో గత 2 సంవత్సరాలుగా చూస్తే ఆదోనిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకుడిని, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను పట్టుకొని వైఎస్ఆర్సీపీ లంజా కొడుకులని మీ కూటమికి సంబంధించిన వాళ్ళే చెప్పినారు. ఈ మాట నేను పలకూడదు, కానీ పలుకుతున్నా. మరి ఆ రోజు నిద్రపోయినావా? మరి ఈయన మాట్లాడతాడు నువ్వు 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 అని ఏకవచనంతో. వీళ్ళు మాకు చెప్తారు మా కర్మ తప్పుల గురించి. సోషల్ మీడియాలో తెలంగాణ పోతే కూడా చెప్తారు. 6 ఏళ్ళ పాపను కూడా వదలలే కుటుంబాలు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలా. ఏ రోజు కూడా మేము గవర్నమెంట్ని తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, పని చేయకపోతే క్వశ్చన్ చేస్తాం. మీరు రెచ్చగొడితే తప్పకుండా ఆన్సర్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు పార్టీ ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, రెడ్ బుక్ ఉండొచ్చు. 2029లో అసలైన రాజ్యాంగం మొదలవుతుంది. ఆ రోజు ఎవరైతే ప్రెస్ మీట్ లో మీరు మాకు కామెంట్లు పెట్టినారో, మమ్మల్ని అన్నారో, మమ్మల్ని వేధించినారో అందరిని కూడా అసలైన రాజ్యాంగం పరిధిలో మీకు పనిష్మెంట్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి రెచ్చగొట్టే మాటలు మానుకోవాలా అని కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే మీరు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో, మేము 16,000 మందిని చెప్పడంలే. మాకు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అనుమానం ఉందో వారిని, ఆ కేసు ఏదైతే ఉంది సిబిఐకి అప్పగించాలి. దానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్లతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదే దాంట్లోకి కట్టుబడి ఉన్నాము. కాబట్టి మీ అంటే 11 సీట్లు అంట, 164 మంది పోటీ చేస్తే అందులో 11 మీరు ముగ్గురు 3 పార్టీలు కలిపితే 60% ఓటింగ్ వచ్చి మీరు గెలిచినారు. 11 సీట్లు గెలిచినా 40% ఓటింగ్ వచ్చింది. అంటే మీరు 40% ఓటింగ్ చేసిన ప్రజలు అంటే మీకు అంత చులకనా? అంటే ప్రజలను అవహేళన చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే సూపర్ 6 ఇచ్చినారో దాంట్లో ఇచ్చి మాట్లాడండి. నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్. కాలేజీలో ఫీజు కట్టలేక, పరీక్షలు రాయలేక సతమతం అవుతున్నారు పిల్లలు. ఈరోజు అమ్మఒడి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు 15,000 అని చెప్పి 13,000 ఇస్తేనేమో లేదన్నారు. 2,000 ఎక్కడ అన్నారు. మరి ఈ రోజు 2,000 ఎక్కడ 15,000లో? కాబట్టి ఇవన్నిటికి ఆన్సర్ ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్లు పెడితే తప్పకుండా మేము క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం. మా క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ.